హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి కొప్పకి అయితే వచ్చాను అనమాట. మా పిన్నెల ఫ్యామిలీతో ఈసారి అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాను నేను. ఇంకా వీళ్ళందరూ మా పిన్నెల ఫ్యామిలీ మెంబర్స్, అంటే మన ఫ్యామిలీ మెంబర్సే. ఇంకా రాగానే ప్రొజెక్టర్ ఆన్ చేసి సాంగ్స్ అయితే వేశారు. కాసేపు అయితే సాంగ్స్ వింటూ అలాగా రిలాక్స్ అయ్యాం. ఇంకా సాంగ్స్ విన్న తర్వాత కాసేపు ఏదైనా సినిమా చూద్దాం అనుకున్నాం, కానీ అక్కడ బాగా నెట్ స్లోగా ఉందన్నమాట. కాబట్టి సినిమా చూడలేకపోయాం. ఇంకా నెక్స్ట్ అయితే డిన్నర్ అయితే రెడీ చేశారనమాట. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ డిన్నర్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇంకా డిన్నర్ అయితే మొత్తం నాన్ వెజ్ అనమాట. ఇంకా చికెన్, మటన్, రైలు, చేపలు అన్ని A to Z అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా నెక్స్ట్ అయితే గేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఎప్పుడులా హౌస్ కాకుండా ఈసారి కొత్తగా ఒక గేమ్ అయితే క్రియేట్ చేశారనమాట. ఈ గేమ్ అయితే చాలా వెరైటీగా ఉంది. ఇది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే క్యాష్ దొరికినంత దోచుకో, సేమ్ అలాగే ఉంటాయి అనమాట ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్. గెలిచిన టీం కి అయితే ₹1000 అయితే ప్రైజ్ మనీ. ఇంకా 4 టీంలు అయితే ఉన్నాయి. ఇంకా టీంలో కూడా ఒక్కొక్కరిని డబ్బులు ఎట్టి కొనుక్కోవాలన్నమాట. అలాగే మొత్తం 4 లెవెల్లో అలా జరిగాయి. ఇంకా ఫోన్ అయితే నాట్ అలౌడ్ కాబట్టి వీడియో అయితే ఏం తీయలేదు. ఫస్ట్ అయితే టీమ్ కెప్టెన్స్ ని 4 తీసుకున్నారు. తర్వాత ఒక్కొక్కరి పేరు చెప్పి ఒక్కొక్కరిని వేలంపాట అయితే వేసారనమాట. మూడోసారి ఈ గేమ్ ఆడుకుంటూనే అలా కూర్చున్నాం. ఇంకా 9 గంటలకు స్టార్ట్ అయిన గేమ్ 11:40కి ఆఫ్ చేసాం. ఇంకా మళ్ళీ కేక్ కటింగ్ గురించి మొత్తం అన్ని రెడీ చేస్తున్నారు మా వాళ్ళు అయితే. ఫైనల్ గా న్యూ ఇయర్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Happy New Year! కేక్ కట్ చెయ్యి. ఇంకా సక్సెస్ఫుల్ గా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి కేక్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా కిందకు వచ్చాం అందరమే. ఇంకా కిందకు వచ్చిన తర్వాత అందరూ కలిసి ఏదో జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా కొందరు అయితే అన్ని సర్దుతున్నారు. ప్రొజెక్టర్ అయితే కిందకి తెస్తాం అనమాట. కాబట్టి కిందనే ప్రొజెక్టర్ వేసి ఇంకా సాంగ్స్ అయితే ప్లే చేశారనమాట. ఫైనల్ గా ఈ బ్లూ జ్యూస్ అయితే ప్రిపేర్ చేశారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అది ఆ జ్యూస్ పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మిగిలిన 2 లెవెల్ అయితే ఇప్పుడు కండక్ట్ చేశారనమాట. ఈ గేమ్ అయితే ఆడేటప్పుడు ఆన్లైన్ లో అనమాట. ఆన్లైన్ లో లాగిన్ అయ్యి మనం ఆన్సర్ అయితే ఆన్లైన్ లో క్లిక్ చేయాలి. ఇంకా మిగిలిన వాళ్ళందరూ చూడడమే. ఫస్ట్ లెవెల్ లో అయితే మేము గెలిచాం. సెకండ్ లెవెల్ లోనే గెలిచాం. థర్డ్ లెవెల్ అయితే ఓడిపోయాం అనమాట. 4th లెవెల్ ఫైనల్స్ కి మనం వెళ్ళకపోయాం. ఇంకా ఫోన్లే మన బుర్ర అక్కడ దాకా పనిచేసింది. ఫైనల్ గా 4 గంటల నుంచి ఆడిన గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ₹1000 అయితే మనకైతే రాలేదు. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటా అన్ని జరిగితే ఏంటి, ఇంకా నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి అందరూ ఆలోచించారు. గంట సేపు ఆలోచించి మళ్ళీ ఇంకో గేమ్ అయితే స్టార్ట్ చేశారు. టైం అయితే 3:08 అయింది అనమాట. ఇంకా ఈ గేమ్ లో అయితే అందరు క్రియేటివిటీలో మళ్ళీ యాక్షన్ లో, డబుల్ యాక్షన్ లో అన్ని బయటపడ్డాయి అనమాట. ఇంకా అందులో ఉన్న టాలెంట్లు అయితే బయటకు వచ్చాయి అనమాట ఈ గేమ్ లో. ఇంకా ఈ గేమ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా టైం అయితే 4:49 అయింది. ఇంకా బోర్ కొట్టి మళ్ళీ ఇంకో గేమ్ అయితే మార్చారనమాట. ఈసారి అయితే రాముడు సీత ఆడాం అనమాట. ఈ గేమ్ అయితే చాలా బాగా ఆడాం, కానీ కాకపోతే ఎక్కువసేపు ఆడలేదు. ఎంతైనా నాకు ఎక్కువ పాయింట్స్ వచ్చాయని వాళ్ళకి బాధ. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఫస్ట్ టైం మార్నింగ్ 5:31 అయింది. తెలుగేసి ఉండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాను. ఇంకా చాలా మంది అయితే పడుకుని పోయారు. ఇంకొందరు అయితే తెలుగేసి ఉన్నారు. వీళ్ళైతే ఇంకా ఆడదాం గేమ్స్ అని చెప్పేసి ఇప్పుడైతే హౌస్ స్టార్ట్ చేశారు. ఇది ఎప్పుడు అవుతుందో వాళ్ళకే తెలియాలి. ఇంకా నాకైతే నిద్ర వస్తుందని పడుకున్నాను. ఇంకా న్యూ ఇయర్ అయితే అయిపోయింది. నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా అయితే నా వాయిస్ ఈ వీడియో చూశారు. ఇప్పుడు ఆ వీడియో వాయిస్ చూద్దాం. శ్యామకి దొంగెడితే అవరింటికి వెళ్ళిపోయి పడుకుంటారట. శ్యామకి దొంగెడితే అందరూ ఇంటికి పడుకుంటారట. ఆడినప్పుడు కొడుతుంటారు. ఎవరు చేస్తుంటారు. చాలా గట్టి కొట్టుకోవాలి.